2 3 పెద్దబాబు గారు కరెక్ట్ గా చెప్పినారు. అంటే మీకు కానొస్తుందా? లేదు పార్వతి, ఏదో నీడ వస్తూ పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ మాత్రం బెటర్మెంట్ ఉన్నా డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్తో నాకు చూపొస్తుందన్న నమ్మకం వస్తుంది. మీ మాటలు వింటా ఉంటే నాకు ధైర్యం వస్తున్నది పెద్దబాబు గారు. ఐశ్వర్యరాయ్, ఏంటి సన్నీ లియోన్? నాకు ఆకలేస్తుంది. నాకు కూడా ఆకలేస్తుంది. మనకు అన్నం ఎవరు పెడతారు? ఏమో, బాగా ఆకలేస్తుంది. అమ్మా, ఆకలి, ఆకలి, ఆకలి. పెద్దబాబు గారు, నీలంబరి సిన్నమ్మ గారు ఆకలిని కేకలిస్తున్నారు. వేణి పార్వతి, ఆకలి బాధ తెలియాలి కదా. పాపం పిచ్చోళ్ళు అయిపోయారు కదా పెద్దబాబు గారు. బావుంటే వాళ్లే పోయి అన్నం పెట్టుకుని తినేటోళ్ళు. నేనెళ్ళి ఏదైనా అట్టుకొస్తాను, మీరిక్కడే కూర్చోండి. ఐశ్వర్యరాయ్, నాకు ఆకలిస్తుందంటే నువ్వు ఆకలిస్తుందని ఎందుకంటున్నావు? నీకు ఆకలి, నాకు ఆకలి, ఇద్దరికి ఆకలిస్తుంది తెలుసా? అవునా? అవును. ఆకలి, 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 ఆకలిస్తుందా? తీసుకొచ్చింది, తినడానికి తీసుకొచ్చింది. సమంత, రామ్ చరణ్ వచ్చిండు. నాకు 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 ఆగండి, ఇద్దరికి పెడతాను. ఆగండి. దీనికి పెట్టకు. దీనికే పెట్టద్దు. చెత్త మా నాన్నతో. ఫస్ట్ నేనన్నాను ఆకలని, నాకు ఇచ్చే. అరవకుండా ఉండండి, కట్లిపుతాను. సైలెంట్ గుంటే పెడుతుందంట. అలాగే ఇప్పుడైనా ఐస్ క్రీమ్ పెడతారో లేదు? ఐస్ క్రీమ్ లేదు, ఏం లేదు. నేను కొడతాను, కొట్టేస్తాను. నన్ను కొడతావేంటి? చూడు, నన్ను కొడుతుంది. సైలెంట్ గా ఉండండి, కట్లిపుతున్నాను కదా. చూడు, భలే ఉంది. నేను వడ్డిస్తాను. ఆగండి, ఆగండి, నేను వడ్డిస్తాను కదా. నేను వడ్డిస్తాను. అలా కూర్చో, కూర్చో. చూడు, నన్ను తోస్తుంది. నువ్వు నన్ను కొట్టొద్దు. నా దాంట్లోంచి తీసేసుకుంటుంది. సర్లే, తిను. చాలమ్మా, చాలు. సన్నీలు నెమ్మదిగా తినవే. నాకు ఆకలేస్తుంది. నెమ్మదిగా. నేను నెమ్మదిగా తింటే అది మొత్తం తినేస్తుంది. సరే, నువ్వు తిను. అయ్యో, నిదానంగా. వాటర్ తాగండి. ఇదిగో. మాకు చాలు, ఇంకా చాలు, సరిపోయింది. నాది ఎలా తీసుకో. ఏంటి? అవును, మీరెవరు మా ఇంట్లో ఉన్నారు? అది కూడా తెలీదా? మన అమ్మ, మన నాన్న. అన్న తినడానికి తీసుకొచ్చింది కదా. అవును, దండం పెట్టుకో ఐశ్వర్యరాయ్, మనం కాళ్ళ మీద పడతామురా. అయ్యో, ఏంటిది? లేవండి. అయ్యో పార్వతి, ఏం చేస్తున్నారు వీళ్ళు? కాళ్ళకి దండం పెడుతున్నారు పెద్దబాబు గారు. అమ్మ మమ్మల్ని బాగా ఆశీర్వదించే. స్కూల్కి పోయి బాగా చదివి పెద్దవాళ్ళయ్యేలా దీవించు. అవునవును. వీళ్ళ పాపాలకి ప్రాయశ్చితం అనుకో పార్వతి. లేవండి, లేవండి. అల్లరి చేయకుండా ఇంకా మంచిగా ఉండండి. మరి నువ్వు వెళ్ళిపోతావా అమ్మా? అమ్మ నాన్న ఇంకో గదిలో ఉంటారు. అవును కాదు, మనం ఈ గదిలో ఉంటాం, వాళ్ళు ఆ గదిలో ఉంటారు.
అమ్మా అమ్మా నన్ను ఎత్తుకోవా ఉండు పార్వతి జాగ్రత్త. సరే సరే సరే, సరే సరే. సరే ఆగండి. మీరు అల్లరి చేయకుండా కూర్చోండి 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 నువ్వు కూడా కూర్చో. అది నా కుర్చీ ఏదో ఒక కూర్చో. తోచేస్తుంది ఇది ఆగండి. పార్వతి వాళ్ళ నాపు కొట్టేస్తాను. ఏయ్ షూ సైలెంట్ అల్లరి చేయకుండా అరవద్దు. కూర్చోండి. మీరు సైలెంట్ గా ఉండకపోతే నేను మళ్ళీ భోజనం తేను. ఐస్ క్రీమ్ తెస్తావా? తెస్తాను. అమ్మా బాయ్. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ బాయ్. వెళ్ళిపోయారు. మనం ఆడుకుందంతా. ఏయ్ రింగా రింగా రోజెస్ ఆడదామా? అదే ఆడుకుందాంలే. రింగా రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్. అదా. రింగా రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్. అచ్చా అచ్చా ఆన్ హోల్డ్ ఆన్. నేను ఆడను. అంత తోటి చేస్తున్నావు. బ్రో వదినా బ్రో ఎవరు లేరేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు బంగారం? కళ్ళున్న తమరికెలాగో కళ్ళ ముందున్న భార్య కనపడదు, కానీ బావ మాత్రం మనసుతో చూసి తన భార్యను అర్థం చేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళుంటాడు. అది కాదు బంగారం. ఏది కాదు బంగారం? పద. వదినా బ్రో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? నీలాంబర్ వాళ్ళ గదికెళ్ళొస్తున్నాం సినిబాబు గారు. ఆకలిగా ఉందని బాధపడుతుంటే మీ వదిన అన్నం పెట్టొచ్చింది. ఎప్పటికైనా వాళ్ళకి బుద్ధి వస్తుందేమో చూడాలి బ్రో. అవునరా, పార్వతి ఆకలి తీరిస్తే మా కాలికి దండం పెట్టారు. అవునా? మా ఇద్దరిని అమ్మా నాన్నలతో పోల్చుకున్నారు. మా మనసుకి బాధ అనిపించింది. మంచి వాళ్ళని అందరూ పిచ్చివాళ్ళు అంటారు. కనీసం ఇప్పుడైనా ఈ పిచ్చివాళ్ళు మంచివాళ్ళుగా మారతారేమో చూడాలి బ్రో. ఇన్ని రోజులు పార్వతిని ద్వేషించిన నీలాంబరిని చూశాను. నీలాంబరి మా జీవితంలో అడ్డుగా లేనప్పుడే అమ్మ నోరుతో పార్వతిని ఇంటి కోడలుగా అనిపించాలి. నువ్వేం బాధపడకు బ్రో. వదినమ్మని అమ్మ ఆశీర్వదించిన తర్వాతే వాళ్ళు మామూలు మనుషులు అవుతారు. అవును బావా, అంతా మంచిగా జరుగుతుంది. ఇన్ని రోజులు వాళ్ళకి సపోర్ట్ చేసిన అంకుల్ కూడా వాళ్ళు ఇలా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. కానీ వాళ్ళ నా స్థితిలో చూస్తుంటే మనసులో ఏదోలా ఉంది. నీకు తెలియదు వదినా, ఎప్పుడు ఇంత మంచితనం పనికిరాదు. వాళ్ళకి తగిన శాస్తే జరిగింది. వాళ్ళ గురించి మీరు పూర్తిగా మర్చిపోండి. ఇకపై మీ మధ్యలో ఒకరున్నారు, ఒకరు వస్తారు అనే ఆలోచనే రానివ్వకండి. బ్రో అన్నీ మర్చిపోయి త్వరలోనే వదినతో ఫారెన్ టూర్ వెళ్ళడానికి రెడీగా ఉండండి, సరేనా? గుడ్ నైట్ బ్రో. గుడ్ నైట్. గుడ్ నైట్ పార్వతి. గుడ్ నైట్ వదినా. పార్వతి, మహి ఐశ్వర్య వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు పెద్దబాబు గారు. తలుపేసిట్రా. పెద్దబాబు గారు. పార్వతి, ఇప్పుడు చెప్పు, మనం ఏం చేద్దాం? ఏంటేం చేద్దాం? ఎప్పుడు మనం కలవాలనుకుంటే అడ్డుపడే నీలాంబరే అమ్మా నాన్నలు ఒకే గదిలో ఉండాలని పంపించింది. ప్రేమతో పంపినప్పుడు ఉండకపోతే మన పాప బాధపడదు. అందుకే శ్రీవారికి అవసరమైతే అన్ని వంకలే. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి, చివరికి అక్కడికి తమరికి కావాల్సిన దగ్గరికి వస్తారు. ఏ నాకు కావాలనిపించింది నీకు కావాలనిపించట్లేదా? మనసులో ఉన్న అమ్మగారే స్వయంగా ఆ ముచ్చట దగ్గరికి తీసుకొస్తే తప్ప అప్పటిదాకా ఆ ఆలోచనలు రావు. హే పార్వతి, నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం. పెద్దబాబు ఏది కావాలనుకుంటే అది జరిగి తీరాల్సిందే అని అమ్మే చెప్తే ఇంకేమనిపిస్తుంది? నాకు సంతోషాన్ని ఇచ్చేది మీకేం కావాలో నాకు బాగా తెలుసు, కానీ కూర్చోండి. పాపం ఈ బుగ్గ, కనిపించని కళ్ళు, పెదాలు ఏం పాపం చేశాయా అని ఫీల్ అవుతున్నాయి పార్వతి.
ఇలా మోసం చేయడం పాపం. నేను అడిగింది చేత్తో కాదు, పెదాలతో ముద్దెమ్మన్నాను పార్వతి. అవన్నీ తర్వాత కానీ ముందు మీరు పడుకోండి. అరే ప్లీజ్ పడుకోండి. లేదు, ముందు మీరు పడుకోండి. వెనక్కి జరగండి. ఎప్పుడు ఇంతే. ప్లీజ్ పడుకోండి. రే పిల్లలు, ఇన్నాళ్లకు మీ నాన్న కూడా మీరు కళ్ళ ముందు ఆడుతుంటే చూడాలనుంది అని అంటున్నాడు రా. మీ అమ్మగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. త్వరగా వచ్చేస్తారు కదూ. బెడ్షీట్ కింద టాబ్లెట్స్ పెట్టాడేంటి? మహి ఈ టాబ్లెట్స్ వాడుతున్నాడా? అంటే సారీ బంగారం, నువ్విచ్చే కషాయం తాగలేక హనీ టీ రెడీ చేసి తీసుకొచ్చాను. విరుగుడే అనుకో. బంగారం 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 ఐమ్ రెడీ. అరే పిల్లలు, అమ్మకు మీరు చెప్పండి, తాగేస్తున్నాను. ఒక్క నిమిషం మహి, దానికంటే ముందు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. మందులు కూడా వాడాలా? ఏం టాబ్లెట్స్ అవి? ఇవి ఇవేం టాబ్లెట్స్ బంగారం? అది కాదు బంగారం. నోర్మోయ్, ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు. అయ్యో, అది కాదు బంగారం. అసలు అవేం టాబ్లెట్స్ అనుకుంటున్నావు? షట్ అప్. నేనమ్మ నవ్వాలని పిల్లల ఫోటోలు పెట్టుకొని పిచ్చి దాంట్లో ఎదురు చూస్తుంటే నువ్వెంత మోసం చేస్తావా? వద్దు, ఇక నేను నీతో మాట్లాడను. ఆంటీ దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకుంటాను. బంగారం ఆగు, నువ్వు తొందరపడుతున్నావు. నువ్వు చీటర్వి. ఐష్ బంగారం, ఈ టాబ్లెట్స్ వాడితే పిల్లలు పుడతారని మెడికల్ షాప్ వాడు చెప్పాడు. ఎవడ్రా నీకు చెప్పింది? ఈ టాబ్లెట్స్ వాడితే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టరు. అవునా బంగారం? అయితే నేను నిన్ను మోసం చేయలేదు, షాప్ వాడే నన్ను మోసం చేశాడు. బాధపడకురా, వాడెవడో పొరపాటున ఈ టాబ్లెట్స్ ఇచ్చాడు. సారీరా, నువ్వే ఇలా చేసావనుకొని కొట్టాను. కొట్టి ఇప్పుడు సారీ చెప్తున్నావా? నాకేమొద్దు, పో. రే రే, సారీ చెప్తున్నాను కదా. కావాలంటే నన్ను కొట్టు, కొట్టు. వద్దు, నీతో కచ్చి ఇంక నేను పడుకుంటా, నీతో మాట్లాడను. మహి, మావా ఏం వద్దు, మాట్లాడుకో. వద్దనా, వదులు. ఈ రోజు మాట్లాడవు సరే, రేపు మాట్లాడకుండా ఉంటావా? అప్పుడు చెప్తాను నీ పని. నిద్రపోతున్నావంటే లేవే, లేవే.
లేవే లే లే లేగుస్తున్నా లెమ్మన్నా ఏంటి ఎందుకలా కొడుతున్నావు నన్ను నీ డ్రెస్ చూడవే ఎలా ఉందో ఎందుకలా రెడీ అయ్యావు నువ్వెందుకు మరి ఇలా రెడీ అయ్యావు అమ్మ చూస్తే తిడుతుంది తిట్టదు కొడుతుంది అమ్మొచ్చేలోపు స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోవాలి సరే నా దగ్గర టూత్ పేస్ట్ ఉంది నా దగ్గర బ్రష్ ఉంది నీ దగ్గర బ్రష్ ఉందా కొంచెం పేస్ట్ ఇవ్వవే నవ్య నేను ఇవ్వనే దివ్య ఆహా ఏలు మీద ఇలా పిండుకొని నేను బ్రష్ చేసుకుంటా నా దగ్గర బ్రష్ లేదుగా ఏది ఒకసారి నీ టూత్ పేస్ట్ చూపించు ఇదిగా నా పేస్ట్ దివ్య నా పేస్ట్ తలుపుతి దివ్య నా పేస్ట్ తీయవే దివ్య నా పేస్ట్ నాకు ఇచ్చేవే తలుపు తీయవే అమ్మకు చెప్తా చూడు అమ్మకు చెప్తాను నిన్ను కొడుతుంది తలుపు తీయే ఈ టూత్ పేస్ట్ అయితే ఘాటుగా ఉప్పుగా ఉంది నా టూత్ పేస్ట్ లో ఉప్పు ఎక్కువ ఉంది నీ టూత్ పేస్ట్ లో చక్కెర ఉండాలి కదా అవును నేను తినేసాను నువ్వు అమ్మకి చెప్పొద్దే నీకు కావాలంటే చాక్లెట్ చెగడలు కొనిస్తానే అమ్మో చకోడీలు తినను పకోడీలే తింటాను అవునా అవును ఉండు నీ పని అమ్మకి చెప్తాను నువ్వు బయటికి రాకపోతే నేను అమ్మతో చెప్తాను స్కూల్కి టైం అవుతుంది రావే నేను రాను అమ్మా మమ్మీ మమ్మీ ఈ టూత్ పేస్ట్ చాలా బాగుంది అంతా నేను తినేస్తాను నువ్వు బయటికి రా ఏయ్ ఆగవే లాల పసుకొని వస్తా నేను అమ్మో నీళ్ళు పోతే అమ్మ కొట్టేస్తుంది ఇప్పుడు నేను మంచి డ్రెస్ వేసుకొని దానికి చూపిస్తా బంగారం వాళ్ళ రూమ్ తలుపు తీసి చూద్దామా ఏ అవతారాల్లో ఉన్నారో ఏంటో రిస్క్ చేయడం అవసరమా? ఏంటిది వదినా చిన్నమ్మ గారికి నీలాంబరికి టిఫిన్ అట్టుకొచ్చాను టిఫిన్సా పార్వతి నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్తావా? అవునమ్మాయి గారు పాపం వాళ్ళకి ఆకలిస్తుంటది కదా పులిబోన్లోకి వెళ్లి రావచ్చేమో గాని పిచ్చి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి రాగలమా? వదినా టిఫిన్స్ తీసుకెళ్లి కిటికీ దగ్గర పెట్టు వాళ్ళకి ఆకలేస్తే తింటారు డాక్టర్ వచ్చే వరకు వాళ్ళ రూమ్ ఓపెన్ చేయకపోతే మంచిది మీరు కంగారు పడకండి సన్బాబు గారు వాళ్ళేమీ చేయరు నిన్న రాత్రి కూడా వాళ్ళకే అన్నం పెట్టినాను డోర్ తీయండి అయ్యో అమ్మొచ్చినట్టుందే కొసి దివ్య బయటికి రావే అమ్మో మన ఇలా చూసిందంటే చంపేస్తుంది బయటికి రా అమ్మొచ్చిందా అమ్మో పిన్ని అమ్మొచ్చిందా అమ్మొచ్చింది అయితే పద 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 కప్పేసుకుందాం తొందరగా కప్పేసుకుందాం కనపడదు అమ్మకి లేకపోతే కొట్టేస్తుంది అమ్మ చూస్తే కొట్టేస్తుంది కక్క దొంగ మహా